హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రేణుక డాక్టర్కి డబ్బులు ఇచ్చి రూప గర్భవతి కాదన్న నిజాన్ని బయట పెట్టడంతో ప్రతాప్, ముత్యాలు అందరూ కూడా షాక్ అయిపోతారు. విరూపాక్షియే దగ్గరుండి ఇదంతా చేపించింది అని తెలియడంతో ప్రతాప్కి కోపం వచ్చి రూప చంప పగలగొడతాడు. రాజు అలానే చూస్తూ ఉంటాడు. మరి నిజంగా రేణుక రూప గర్భవతి కాదన్న నిజాన్ని అందరికీ తెలియచేయడానికి నేరుగా డాక్టర్కి డబ్బులు ఇచ్చి డాక్టర్ని తీసుకొచ్చి మరి నిజం నిరూపించిందా? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే అందరూ కూడా వనభోజనాల్లో ఒకరికొకరు తినిపించుకుంటూ సంతోషంగా భోజనాలు చేస్తూ ఉంటారు. రేణుక, రాజు, రూప ఇద్దరికి కూడా ఇబ్బంది కలగాలి, ఖచ్చితంగా వాళ్ళు ఒకరికొకరు తినిపించుకోకుండా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసి ఒకరికొకరు తినిపించుకోకుండా ఉండాలని పక్కనే ఉన్న తేలుని తీసుకొచ్చి అక్కడ పెట్టడం. అది అనుకోకుండా ప్రతాప్ భోజనం చేస్తూ ఉంటే ప్రతాప్ కాళ్ళ వైపు వెళ్ళడంతో అది చూసిన విరూపాక్షి గట్టిగా ఇక ఆ తేలుని తీసుకొని పక్కకి విసిరేస్తుంది. ఆ క్రమంలోనే విరూపాక్షి చేతికి తేలు కుట్టడంతో అమ్మ అని చెప్పి గట్టిగా కేక వేయడంతో రాజు, రూప అలాగే అందరు కూడా లేచి పరిగెడతారు. అందరూ గుంపులు గూడుతారు. దూరంగా నుంచి విజయాంబిక చూస్తూ ఏమైంది, అందరు కూడా అలా గుంపులు గూడారు, ఏమైంది, నా తమ్ముడికి ఏమీ కాలేదు కదా, అసలు రూప తప్పు చేసిందన్న నిజాన్ని బయట పెట్టకుండా ఆ మాట వినకుండానే నా తమ్ముడు ఎలా పోయిపోతాడులే అని చెప్పేసి విజయాంబిక అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అమ్మ అని చెప్పి నేరుగా రూప కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పటికే అక్కడ ఉన్నది పద్మావతి అనుకొని విరూపాక్షి కాదని అనుకున్న ప్రతాప్ వెంటనే విరూపాక్షి చేయి తీసుకొని నోట్లో పెట్టి రక్తానంతా కూడా పీల్చి బయటకు వేస్తాడు. అది చూసి విరూపాక్షి అలాగే రాజరూప అందరూ సంతోషపడుతూ ఉంటారు. వెంటనే ఇక ప్రతాప్తో తనకున్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇద్దరు ఒకరికంటే ఒకరు ఎంత ప్రేమగా ఉండేవారు, ప్రాణంగా ప్రేమించుకున్నారు, ఇంట్లో ఒప్పించుకోవడం, తర్వాత నిశ్చితార్థం చేసుకోవడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, రూపకి జన్మనివ్వడం, ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది పద్మావతి గారు, హాస్పిటల్కి వెళ్దామా అనగానే అయ్యో వద్దు సారు, తగ్గిపోతుందిలే, తేలే కదా కుట్టింది అని ఈ విధంగా అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. ఇకపోతే అందరూ భోజనం చేసిన తర్వాత అక్కడ ఏమీ కూడా తినడానికి లేకపోవడంతో రేణుక పక్కనే ఉన్న అరటి పండ్లను తీసుకొని అన్నీ అయిపోయాయి, ఇక ఈ అరటి పండ్లే నాకు మిగిలాయి అని చెప్పేసి వెంటనే అరటి పండ్లు తీసుకొని తింటూ ఉంటుంది. ఇకపోతే అందరూ కూడా భోజనం చేసిన తర్వాత ప్రతాప్ కూడా భోజనం ప్లేట్లో చేయి కడగబోతూ ఉంటే వెంటనే విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది, ప్లేట్లో కడగబాకండి సారు, ఇదిగోండి పక్కనే గిన్నెలో కడుక్కోండి అని చెప్పి పక్కనే గిన్నెలో ఇక కడిగించి చెయ్యి వెంటనే విరూపాక్షి ప్రతాప్ తిన్న ఇస్తర్ ప్లేట్ని తీసుకెళ్ళి దూరంగా కూర్చొని భార్యాభర్తలు ఒకే ప్లేట్లో కలిసి భోజనం చేయాలనుకున్నది ఖచ్చితంగా విరూపాక్షి ప్రతాప్ ప్లేట్లో భోజనం చేస్తూ ఉంటుంది. దూరం నుంచి వచ్చి రాజు, రూప చూసి చాలా మురిసిపోతూ ఉంటారు. వెంటనే మందారం అలాగే దీపక్ కూడా వస్తూ ఉంటారు. విరూపాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే విజయాంబిక అక్కడ నుంచి చూస్తూ ఉంటే దీపక్ వెళ్ళి వెంటనే ఏంటి మమ్మీ అనగానే ఏమైంది దీపక్, అక్కడ అందరూ కూడా అలా గుమిగూడారు అనగానే అది అక్కడ పద్మావతి ఉంది కదా, మామయ్యకి కేర్ టేకర్గా వచ్చిన ఆవిడకి తేలు కుట్టింది మమ్మీ అని ఈ విధంగా అంటూ ఉంటే అవునా, తేలు కుట్టింది అంటే ఖచ్చితంగా చేతితో సహా తీసేసింది అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నది పద్మావతి కాదనిపిస్తుంది దీపక్, అక్కడ ఉంది విరూపాక్షి అనిపిస్తుంది అనగానే లేదు మమ్మీ, నువ్వు అలా అనుమానం క్రియేట్ చేసుకొని నువ్వు మదన పడకు, అక్కడ ఉన్నది ఖచ్చితంగా విరూపాక్షి అత్తయ్య కాదు అని చెప్పి దీపక్ ఇక చెప్పేస్తాడు. ఇకపోతే రేణుక వచ్చి ఏంటి మీ ఇద్దరు గుసగుసలాడుతున్నారు, అసలు ఏం జరిగింది, మీకు తెలుసా రూప గర్భవతి అని అందరిని నమ్మించారు, రూప అసలు గర్భవతి కాదు, ఆ నిజాన్ని బయట పెట్టాలని ఎంత ప్రయత్నించినా సరే బయట పెట్టలేకపోతున్నాను, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనగానే అవునా, ఈ విషయాన్ని ఏదో ఒకలా మామయ్య వరకు చేరేలా చేయాలి, సరే కానీ ముందైతే మా
మమ్మీ ఇదిగో నీకు ఆకలి అవుతుంది అన్నావు కదా, రేణుక అరటిపండ్లు ఇవ్వని చెప్పి రేణుక చేతిలో ఉన్న అరటిపండ్లన్నీ కూడా విజయాంబిక చేతిలో పెట్టగానే విజయాంబిక అక్కడ కూర్చొని తింటూ ఉంటుంది. ఇకపోతే దూరం నుంచి రాజు రూప ఇదంతా చూస్తూ ఉంటారు. వెంటనే విజయాంబిక ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేస్తే తప్ప విజయాంబిక ఖచ్చితంగా రాజు రూపల గుట్టు బయట పెడుతుందని ఆలోచించి దొంగచాటుగా వచ్చి రాజు వీడియోని అంతా కూడా డిలీట్ చేసేస్తాడు. వీడియోని డిలీట్ చేసి వెళ్ళిపోతాడు. ఇక అందరూ భోజనం చేసి అయిపోయే ఆటపాటలో అంతాక్షరి అందరూ ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి విజయాంబిక తమ్ముడు అని పిలవగానే ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వా అని చెప్పి అంటూ ఉంటే అందరూ అలానే చూస్తూ ఉంటారు. వెంటనే నీకు ఒక నిజాన్ని చెప్పాలి తమ్ముడు అనగానే నిజమా, ఏంటా నిజం, అయినా ముందు ఇక్కడ ఎందుకు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో తమ్ముడు ఈ అక్కనే తప్పుగా అపార్థం చేసుకుంటున్నావా, ఒకసారి నేను చెప్పేది విను, ఈ వీడియో చూడు అని చెప్పేసి అంటూ విజయాంబిక ఫోన్ ఇవ్వగానే ప్రతాప్ ఆ వీడియోని చూడడానికి సెల్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక విజయాంబికను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లిన వీడియోని మాత్రమే అందులో ఉండడం, విజయాంబిక ఇక రాజరూప మాట్లాడుకున్న వీడియోని అందరూ సేవ్ చేసి ఉండడం, అది రాజరూప డిలీట్ చేయడంతో విజయాంబికకి పాపం తెలియదు కాబట్టి ఈ వీడియో ఆల్రెడీ మేము అందరం టీవీలో కూడా చూసాం కదా, ఈ వీడియో తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు కొత్తగా నిజాన్ని నిరూపించేదేంటి అని చెప్పి గట్టిగా ప్రతాప్ కేకలు వేస్తూ ఉంటాడు. రాజరూప దూరం నుంచి నవ్వుతూ ఉంటారు. విరూపాక్షి కూడా చాలా మురిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే విజయాంబిక ఇక రాజరూపాల మీద నింద మోపాలని వచ్చింది కాబట్టి ఆ నింద మోపలేకుండా ఖచ్చితంగా తిరిగి వెనక్కి వెళ్ళిపోతుందన్న నిజంతో విరూపాక్షి మురిసిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రాజరూప ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక రేణుక మాత్రం ఈ విజయాంబిక ఏంటి ఎప్పుడు చూసినా దొరికిపోతూనే ఉంటుంది, ఇప్పటికిప్పుడు నిజాన్ని బయట పెట్టకపోతే ఏమవుతుంది, అయినా ఎవరికి కొంచెం కూడా ఇది లేదు, నేనైతే ఎలాగైనా రాజరూపకి సంబంధించిన గట్టి వీడియో ఏదైనా సాధించి ఖచ్చితంగా పెద్ద దగ్గర నిజం నిరూపించాలి. నాకు తెలిసి ఆ రోజు గర్భవతి రూప అని చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కావాల్సినంత డబ్బు ఇస్తాను, రూప గర్భవత కాదా, అసలు ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పారని నిలదీస్తే ఆవిడ ఏం చెప్తుందో వినాలి. నేరుగా ఆవిడనే పెద్దయ్య దగ్గరకు తీసుకొచ్చి నిజాన్ని నిరూపిస్తే తప్ప పెద్దయ్య గారు నమ్మరు. అప్పుడు కానీ ముత్యాలత కూడా రూపని చంప పగలగొట్టి మెడపట్టు బయటకు గట్టేసిద్ది. అప్పుడు శ్వేత అడ్డు తొలగించి నేనే రాజుకి భారీగా ముత్యాలతకి కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టొచ్చు అని రూప గురించి రేణుక ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరి నిజంగా రేణుక రూప గర్భవతి కాదన్న నిజాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ డాక్టర్తో నిజం చెప్పించమనడం, డాక్టర్ నేరుగా వచ్చి రూప గర్భవతి కాదు, ఆ రోజు నన్ను చెప్పమంటే చెప్పాను అనే నిజాన్ని బయట పెట్టడం, ప్రతాప్కి అలాగే ముత్యాలకి కోపం వచ్చి రూప చంప పగలగొట్టడం, పక్కనే ఉన్న విరూపాక్షి అలాగే రాజు షాక్ అయిపోవడం, ఇదంతా నిజంగానే జరుగుతుందా, లేకపోతే రేణుక అసలు రూప గర్భవతి కాదన్న నిజాన్ని ఏ విధంగా బయట పెట్టబోతుంది, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాల్సిందే.